ఉత్తరప్రదేశ్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు యుద్ధభూమిలో శత్రువులను పసిగట్టి మట్టుబెట్టే ఏఐ రోబోను తయారు చేశారు. ఈ రోబో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులను కూడా ఏరిపారేయగలదని వారు చెబుతున్నారు. గోరఖ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గిడా ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈ రోబో సోల్జర్ను సృష్టించారు. దేశ సైనికుల భద్రత కోసం ఏఐ ఆధారిత రోబోను సిద్ధం చేసినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ రోబో 55 కిలోల బరువుతో 6.6 అంగుళాల పొడవు ఉంది. దీని ఎడమ చేయిపై 18mm ఎలక్ట్రానిక్ మెషిన్ గన్ను అమర్చారు. ఆర్మీ సైనికులు ఈ రోబోను 2 కిలోమీటర్ల దూరం నుంచి రిమోట్తో ఆపరేట్ చేయవచ్చు. దీన్ని మెటల్, స్టీల్, ఫైబర్తో తయారు చేశారు. అలాగే ఈ రోబోను ఆటో, మాన్యువల్ మోడ్లో సైతం ఆపరేట్ చేయవచ్చు. ఆటో మోడ్లో ఈ రోబో ఎదురుగా ఉన్న శత్రువును చూసిన వెంటనే కాల్పులు జరుపుతుంది. ఏఐ రోబోలో మొత్తం 12 ఎలక్ట్రానిక్ మెషిన్ గన్ బ్యారెల్స్ను అమర్చగా ఇది ఏకకాలంలో వేర్వేరు దిశల్లో శత్రువులపై కాల్పులు జరిపేలా డిజైన్ చేశారు. ఈ రోబో ఒకే చోట నిలబడి 360 డిగ్రీలను కవర్ చేయగలదు. ఈ రోబో స్వదేశీ సైనికులపై కాల్పులు జరపదు, శత్రుదేశ సైనికులను మాత్రం వదిలిపెట్టదు. ఈ ఏఐ హ్యూమన్ రోబో మోడల్ను రక్షణ మంత్రిత్వ శాఖకు పంపేందుకు విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో నిర్మించిన బంకర్లలో ఈ రోబోను మోహరించవచ్చు. దీంతో సురక్షితమైన ప్రదేశం నుంచి ఏఐ రోబోట్ ద్వారా శత్రువులను లక్ష్యంగా చేసుకోవచ్చు. రోబోలో అమర్చిన సెన్సార్లు సరిహద్దులో శత్రువుల రాకకు సంబంధించిన సమాచారాన్ని కంట్రోల్ రూమ్కు చేరవేస్తాయి. దీంతో రోబోతో పాటు ఆర్మీ అధికారులు అప్రమత్తం అవుతారు. రోబో తయారీకి దాదాపు 6 నెలల సమయం పట్టిందని, 1.80 లక్షల రూపాయలు ఖర్చయిందని విద్యార్థులు తెలిపారు. ఈ రోబో భవిష్యత్తులో దేశ సరిహద్దులోని సైనికుల ప్రాణాలను రక్షించడంతో పాటు శత్రువులను మట్టుబెడుతుందని కళాశాల డైరెక్టర్ ఎన్కే సింగ్ వెల్లడించారు. దేశ సైనికులకు రక్షణ కల్పించేందుకు విద్యార్థులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. విద్యార్థులు తమ ప్రాజెక్టులను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.